హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరొక ట్రెడిషనల్ రెసిపీతో మన పాతకాలపు సూపర్ ఫుడ్తో మీ ముందుకైతే రావటం జరిగింది. రాగి పిట్టు. ఈ రాగి పిట్టులో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచడంలో, శరీరానికి శక్తిని అందించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినగలిగిన ఆరోగ్యమైన ఆహారం అండి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే రాగి పిట్టును మీ ఇంట్లో తప్పకుండా వారానికి 2-3 సార్లు తయారు చేసుకోండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి కలిగి ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని జల్లెడను ఉంచి 1 కప్పు రాగి పిండిని చక్కగా జల్లించి తీసుకోవాలి. ఇలా రాగి పిండిని జల్లించి తీసుకోవడం వల్ల మనకి పిట్టు చక్కగా పొడిగా వస్తుందండి. తప్పకుండా జల్లించి తీసుకోండి. జల్లించుకున్న ఈ పిండిలోకి 1 చిటికెడు ఉప్పును వేసుకోండి. అలాగే దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పాలైతే సరిపోతాయండి. నాకు కొలత తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కప్పుకి 1/2 కప్పు పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పిండిని తడి పొడిగా కలుపుకోవాలి. పిండి ఇలా ముద్ద కడితే చక్కగా ముద్దలాగా కట్టాలి. మనకు ఈ పిండి మొత్తం మనం ఈ రాగి పిండిని ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 1 చిప్ప కొబ్బరిని తీసుకుంటున్నాను. ఈ రాగి పిట్టులోకి కొబ్బరి కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుందండి. నేను తీసుకున్న 1 కప్పు రాగి పిండికి 1 చిప్ప కొబ్బరిని తీసుకున్నాను. కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 2 యాలకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ యాలకులను కొబ్బరిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పేస్ట్ లాగా చేయకూడదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్సుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మనం కొబ్బరి పిట్టు తినేటప్పుడు ఈ కొబ్బరి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తడి పొడిగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రాగి పిండి మరియు కొబ్బరి మిశ్రమాన్ని మనం చేతితోనే చక్కగా స్క్రబ్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరిలోని తడి మొత్తం ఈ పిండికి పట్టుకునేలాగా ఇలా స్క్రబ్ చేస్తూ 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేయడం వలన ఈ కొబ్బరి పిట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టపడతారు. మన పిండి మొత్తం కలిసేలాగా వేళ్ళతో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదండి. చక్కగా వేళ్ళతోనే మనం పిండి ముద్దలని ఇలా స్మాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుందాం. దీనిలోకి 1/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక కర్చీఫ్ను కానీ క్లాత్ను కానీ తీసుకొని మనం నీళ్లు పోసిన గిన్నె మీదకి ఇలా ఒక తాడు సహాయంతో కట్టుకోవాలి. ఈ తాడును మరీ టైట్గా కాకుండా మరీ లూజుగా కాకుండా మనం పిట్టు వేయటానికి వీలుగా కొంచెం గుంటలాగా వచ్చేటట్లు కట్టుకోవాలి. రాగి పిట్టును ఇలా ఆవిరికి ఉడికించడం వల్ల దాని టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి. వెనకటి కాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు రాగి పిట్టును ఇదే విధంగా కట్టెల పొయ్యి మీద వండుకునేవారు. ఇప్పుడు దీనిలోకి మనం కలిపి ఉంచుకున్న రాగి పిట్టు పిండిని మొత్తం వేసుకుందాం. మనం ఇక్కడ సగం పిండిని మాత్రమే వేసుకోవాలి. సగం పిండిని వేసి చక్కగా ఇది చుట్టూ ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ఉంది కదా, దానిని ఒక లేయర్గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా దీని మీద మరొక లేయర్ లాగా వేసుకుందాం. మొత్తం పిండి ఇక్కడ పడుతుందండి. మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 లేయర్లు వేశాను. మధ్యలో కొబ్బరిని వేశాను.
మనం పిండి మొత్తాన్ని చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదండి, అవి పిండి పైకి వచ్చేలాగా చక్కగా క్లోజ్ చేసుకోండి. పిండి ఎక్కడా కనపడకుండా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీని మీదకి ఒక మూతని ఉంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. అది ఉడికేలోపు మనం బెల్లాన్ని తురుముకుందామండి. బెల్లం సన్నగా ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా చక్కగా తురుముకోవాలి. మనం తురుముకున్న తరువాత దీనిలోకి కొన్ని ఏమన్నా ఉండల్లాగా ఉంటే వాటిని ఇలా చేతితో నలుపుకుంటూ తీసి పక్కన ఉంచుకోవాలి. మనకి మెత్తని పొడి లాంటి బెల్లం పొడి కావాలి. మీ దగ్గర బెల్లం పొడి అవైలబుల్గా ఉంటే బెల్లం పొడిని వాడుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత రాగి పిట్టును చూద్దామండి, ఉడికిందో లేదో. మనకి ఈ రాగి పిట్టు ఉడికిందో లేదో కలర్ చూస్తేనే తెలిసిపోతుందండి. చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా పట్టుకుని చూస్తే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది. లేదా ఒక చాకు సహాయంతో ఇలా గుచ్చి చూసినా మనకి తెలుస్తుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఒక గిన్నెను తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పిట్టు మొత్తాన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఉడికిందో? మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. 10 నిమిషాలకి చక్కగా ఉడికిపోయిందండి. మనం వేసిన కొబ్బరి కూడా చక్కగా ఉడికింది. ఈ రాగి పిట్టును స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసుకోవాలండి. చల్లారిపోతే ఇది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న రాగి పిట్టును ఒక గరిటె సహాయంతో మనం స్మాష్ చేసుకుంటే చక్కగా పొడిగా మారుతుంది. 2 నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఉండాలండి. ఇది వేడి చల్లారక ముందే మనం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మీకు నెయ్యి తినడం ఇష్టమైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న రాగి పిట్టును ఒక మూత సహాయంతో క్లోజ్ చేసి 10 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనం వేసిన నెయ్యి ఫ్లేవరు చక్కగా రాగి పిట్టును పట్టుకుంటుంది. చూశారు కదా, మూతకి ఇలా ఆవిరిలాగా పట్టుకోవాలి. అప్పుడే నెయ్యి ఫ్లేవరు చక్కగా ఈ పిట్టును పట్టుకుంటుంది. అంటే మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఉక్కబెట్టుకోవాలి ఈ రాగి పిట్టును. ఇప్పుడు చేతి సహాయంతోనే మరొకసారి మొత్తం కలుపుకుందాం. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే ఈ రాగి పిట్టును ఇలాగే తీసుకోవచ్చండి, బెల్లము పంచదార లేకుండా. ఇలా షుగర్ పేషెంట్లు తినడం వల్ల వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ ఉంటుందండి. ఎవరైనా షుగర్ ఉన్నవాళ్ళు పంచదార బెల్లం లేకుండా ఇలా తినండి. ఇప్పుడు నేను దీనిలోకి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని బెల్లము ఈ కొబ్బరి పిట్టుకు పట్టుకునేలాగా చక్కగా ఉండలు లేకుండా చేతి సహాయంతోనే కలుపుకోవాలి. నేను చేసిన విధంగా ఈ రాగి పిట్టును ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రాగి పిట్టులో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచడంలో, శరీరానికి శక్తిని అందించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. రుచితో పాటు ఆరోగ్యం కూడా అందించే ఈ రాగి పిట్టును మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి. మీకు ఈ రాగి పిట్టు రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.